రజిత టీ తీసుకురా. టీ తాగిందా? పట్టు టీ. ఊకే టీ తీసుకురా అది తీసుకురా నన్నే అంటావెందుకు? కావి ఉంది కదా అడగవు. ఊకే నేనే చేయాలా? మీ అమ్మకు నేనే ఇయ్యాలి, బుజ్జికి నేనే ఇయ్యాలి, నీకు ఇయ్యాలి. ఏంది ఇట్లా? ఇంటి సాగిరంతా నేనే చేస్తున్నా కదా, ఊకే నన్ను ఎందుకు సతాయిస్తారు అట్లా? ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పుకోవాలి కదా. ఏం చేస్తున్నావు? ఇంట్లో పని చేయకపోతే ఇంకేం చేస్తావు? చేస్తున్నది దీన్ని కూడా అంత అవసరం. అమ్మ టీ తీసుకో. ఎందుకు బిడ్డ కోడల మీద గంత కోపానికి వస్తావు? బిడ్డకు చేయాలి, నీకు చేయాలి. లేచే వెళ్ళక ముసల్దాన్ని నేనైతే నాకు చేయాలి. ఎందుకో చదువుకున్నాడు పిల్లను. రజిత టిఫిన్ బాక్స్ తీసుకురా, షాప్ టైం అవుతుంది. ఒంటి ఇంకా కాలేదండి, మధ్యాహ్నం వచ్చి తినేళ్ళండి. నీకు అంతగానం కోపం ఎందుకు? నీకు పని ఒత్తిడి అయితే ఓ పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. ఇంకా పని మనిషి ఒక్కటే తక్కువైందండి మనకు. ఇంకా నాకు పని మనిషి అంట. లేట్ అయ్యి షాప్ తీయకు. బావా నమస్తే. నమస్తే. బాగా బాయ్ బా, అంత బాగా ఇప్పుడే వస్తున్నా బా. అంత మంచిగా పో. అక్క ఉంది పో, పైన పోయి మాట వస్తాను. నువ్వు పెట్టిపోతున్నావు షాప్ తీయాలి, లేట్ అయింది ఆల్రెడీ. ఓకే బా. అత్తమ్మ బాగున్నావా? కావ్య బాగున్నావరా? స్కూల్కి వెళ్ళలే యారు ఈరోజు? తమ్ముడు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. నువ్వు మంచిగా మంచిగా ఉన్నా, కూర్చో. మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తుర్రా? కూర్చో అక్క నువ్వు కూడా. ఇంకేంటి విశేషాలు? సరే రౌండ్ నేను చాయ్ తీసుకొస్తా తమ్ముడు. వద్దక్క, తాగొచ్చిన నేను ఇప్పుడే. అయ్యో తాగొచ్చు కదా. ఎన్నిసార్లు తాగాలి చాయ్? బోరు కొడుతుంది. మా ఆయన ఉండి ఇప్పుడే పోయిండు. కలిసిండక్క, గేట్ కాడనే కలిసిండు. నమస్తే బావా అని చెప్పిన. ఎటు పోతున్నావు అంటే షాప్ పోతున్నా అన్నాడు. మరి ఇప్పుడు బావ ఎప్పుడు వస్తాడక్క షాప్ నుంచి? ఇక నీకు తెలిసిన ముచ్చట్నే కదా తమ్ముడు, ఆయన షాపులు ఉంటే ఇక షాపే ఉంటది, ఇంట్లో గుర్తుకు రాదు. ఫోన్ చేయకపోయినా ఒకసారి బావకు. చేస్తా అక్క, కొంచెం ఆయనకే చేద్దాం. అక్క అత్తమ్మ ఏందో గట్లా మారేసుకుంటా చూసుకుంటూ పోతుంది. ఆమె అంతే తమ్ముడు, మీ బావేమో చెప్తే వినడు చెయ్యడు, అట్లనే చేస్తుంది. ఇప్పుడే నా కొత్తగా చూస్తున్నావా? కరెక్టే అక్క, నిన్ను మంచిగా చూసుకుంటుందా? ఏం చూసుకుంటుందిరా, ఎప్పుడు నేనే చేసి పెట్టాలి తెలుసా. పాప స్కూల్కి పోయేంత వరకు నేనే చూసుకోవాలి. ఆమె చదువు అనుకుంటా, ఆయనకు నేనే చూసుకోవాలి. ఆమె అయితే గిటున్న పుల్ల తీసి గట్టు పెట్టదు. కొడుకు ముంగట మాత్రం ఎంతో పని చేసినట్టుగా మాట్లాడుతుంది తమ్ముడు, కానీ ఏం చెయ్యదు. ఆన్నే కూర్చుంటుంది. ఏమన్నా అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటది. నేను కూడా మనిషినే కదా. కూరగాయలు కూడా పోయేదా? ఏ కోసినట్టు నటిస్తుంది కానీ ఏది చెయ్యదురా. మీ బావ అయినాక గమ్మున కూర్చుంటది. అక్క ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత మంచిగా చూసుకున్నామే, నిన్ను బంగారం లెక్క చూసుకున్నాం. కాలు కింద పెట్టకుండా అదేంటి బాబు, ఇక్కడికి వచ్చి ఈ కష్టాలు ఏంది చెప్పు? ఏం చేయాలి తమ్ముడు, బావ చెప్తే వింటాడా? అయినా కానీ ఎట్లా చూసుకున్నావు అక్క అంటున్నావు. వాళ్ళు ఎసొంటోళ్ళు ఏందని చూసి ఇచ్చి చేసిరా మీరేమన్నా? బావని చూసి ఇచ్చినాం. బావ గుణం బంగారం కాబట్టే ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చినాం. అయినా నీకెందుకక్క కష్టం? అన్నీ మేము చూసుకుంటున్నాం కదా. బావకు షాప్ పెట్టించినాక బావకు ఒక్కనికి ఇబ్బంది అవుతుందని చెప్పి తమ్ముడిని కూడా మీకనే ఉంచుతున్నా కదా షాప్లో. చేసినావు తమ్ముడు, నాకు ఇబ్బంది కావద్దు, బావకి ఇబ్బంది కావద్దు అనే తమ్ముడిని కూడా తీసుకొచ్చి పెట్టినావు, నేను కాదంటలేను. కానీ నాతోటి అయితే లేదురా, అర్థం చేసుకో. అత్తమ్మ వల్ల నాకు బాగా టార్చర్ అవుతుంది. అత్తతో టార్చర్ అవుతుంది అంటున్నావు. నేను చెప్పే ప్లాన్ విను. బావా అంటావా? బావ గురించి నేను చెప్తున్నాడా? నీకు తెలియదు ఏమున్నది? బావని ఒప్పించే బాధ్యత నాది. నీకెందుకు, నేను చెప్పేది నువ్వు ఫస్ట్. ఏం చెప్తావు అక్క? ఒక్కటే, ఇప్పుడు కొత్తగా పెద్ద వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే, ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా, ఇక ఏదన్నా పని చెప్పడం, వాళ్ళకి చేయడం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు జాబ్లో పోయేటోళ్ళు కానీ వేరే పని చేసుకునేటోళ్ళు కానీ వృద్ధాశ్రయంలోకి తీసుకుపోయి ఆడ ఎత్తుర్రు.
ఏమున్నదక్క, నెలకు 4,000 5,000 కడితే అయిపోయా. అవి మాకు మీకు ఇబ్బంది అనుకుంటే నేను ఇత్తది. కాదురా, మళ్ళీ బావేమన్నా అంటాడేమో, మళ్ళీ ఇట్లా చేస్తురు మా అమ్మ, వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం బావకు, మా అమ్మని ఇట్లా పంపించాలని చెప్పి కొడతాడేమో, తిడతాడేమో, మళ్ళీ ఏమన్నా అంటాడేమోరా. నేను చూసుకుంటా, బావను ఒప్పించే బాధ్యత నాది. నా భుజాల మీద వేసుకొని చెప్తా. నీకెందుకు బాధ? నువ్వు సైలెంట్గా ఉంటూ బావ ఫోన్ అందుకో, నేను బావకు ఫోన్ చేసి మాట్లాడతా. అరే బామ్మర్ది, డీసీఎం వచ్చిందట, ఆ గోదాంలో లోడ్ దించి అది చేసిరా. సరేవా సరేవా. ఫోన్ వస్తుందా? హలో బావా, ఒకసారి ఇంటికి రా. అరే ఇప్పుడే వచ్చినాయి కదా షాప్ తీసిన, మీ అక్కతో మాట్లాడు. లేదు బావ, కొంచెం మాట్లాడేది. నాతోనేం పని ఉందిరా? అర్జెంట్ బావా. అర్జెంటా? కొంచెం తొందరగా బావా, లేట్ చేయకు. సరే సరే వస్తున్నది. ఓకే బావా. సరే అదే అది చూడరా, షాప్ చూడు. సరే బాబా, పోయిరా పోయిరా. ఆ లోన్లే చూసుకుంటా పో, పోయిరా పో. దించిపితా బాబా. అక్క బావ చెప్పిన వస్తుండు, రాగానే అన్ని సిట్ రైడ్ చేసి మంచిగా మాట్లాడి చెప్పి తీసుకొని అక్కడ వేసేస్తాం. నువ్వేం టెన్షన్ తీసుకోకు, దిగులు పడకు, హ్యాపీగా ఉండు. సరేరా. ఏమైంది అర్జెంట్ రమ్మంటివి? ఏంది షాప్ తీసుకొని నేను నడిపించుకోనా లేదా? రా బావ, కూర్చో కూర్చో. అక్క ఉన్నది కదా మాట్లాడక. నీతోటి మాట్లాడేది ఉన్నది బావా, కూర్చో. ఎందుకు అంత కోపానికి వస్తున్నారు? మాట్లాడండి. అరే షాప్ నడిపించుకోవద్దా? మాట్లాడేది మాట్లాడుకోవచ్చు కదా మీరు. కదా షాప్ లో తమ్ముడు ఉన్నాడు కదా, చూసుకుంటాడులే. నీకెందుకు బావ టెన్షన్? మావాడు ఉండనే ఉండే షాప్ లా, నీకు ఇబ్బంది అవుతుందనే మావాడిని పెడితే ఇంకెందుకు కోపానికి వస్తున్నావు బావా? ఎందుకు అంత కోపానికి వస్తున్నారు? మా తమ్ముడేమో చెప్తాడంట, వినండి కదా. ఇప్పుడు ఏందో అర్జెంట్ ఎందుకు రమ్మన్నావు నన్ను? నీకు ఒక ముచ్చట చెప్తా, నువ్వు కోపానికి రాకు. ఎందుకంటే మేము ఏం చేసినా కూడా అక్క కోసం నీ కోసమే చేస్తున్నాం. ఎందుకంటే అక్క అంటే మాకు ఇష్టం, తెలుసు కదా బావ నీకు అవన్నీ. కోపానికి అయితే రాకు బావ, ముందే చెప్తున్నా. ఏం లేదు, కొంచెం ఇంట్లో అత్తమ్మ ఉంటే అక్కకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మా అమ్మ వల్ల నీకు ఇబ్బంది ఏంది, నీ అక్కకి ఏమి ఇబ్బంది? కోపానికి రాకే, జర కొంచెం ఆలోచించు. నువ్వు అనే మాటలకు కోపమే వస్తుంది నాకు. కొత్త కాదు బావా, ఇప్పుడు అక్కున్నది, నువ్వు పనికి పోతావు, పని షాప్ పోతావు, షాప్ టిఫిన్ రెడీ చేయన్నా, అత్తమ్మకు చాయ్ పెట్టి అన్నా, టిఫిన్ చేసి అన్నా, పాపకు సర్ది కట్టన్నా, అన్ని చేయాలా? ఎంత ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నావు అక్క? అర్థం చేసుకో బావా. ఇవన్నిటికీ మా అమ్మ కారణమా? మీ అమ్మ అని అంటలేను బావా, మీరు ఇబ్బంది పడద్దు, అక్క ఇబ్బంది పడద్దు. నాకు కావాల్సింది మీరు మంచిగా ఉండాలి. సరే రజిత, అమ్మకి అన్నం పెట్టినావా? లేదండి, పెడతా. సుకన్య నువ్వు కూడా ఏమన్నా తింది కూడా ఉంటా. బావా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేను వచ్చినప్పుడల్లా మీ అమ్మ లేచిపోకుంటే ఎట్లా ఇట్లా మారేసుకుంటా. మూతి ముక్కు వంకర దింపుడు ఏంది బావా, నాకు అర్థం కాదు. మా అక్క ఎంత చెప్పినా కూడా ఈయనది మళ్ళా. అరే అన్నం తినమంటే ఆగు, ఎప్పుడు తినుడేనా, ఎప్పుడు అదే పనా నీకు అని మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఎవరిని ఎత్తి పుడుతుంది బావా? మా అక్క తింటేనే కదా ముచ్చట వచ్చేది, ఆమె కూడా పెడుతుంది కదా. జర సూసాయించు బావా నువ్వు కూడా. ప్రతి చీటికి మాటికి ఎత్తేసుడు, నీళ్ళు తీసుకొస్తే ఆడిని నీటిని వారబోసుడు, ఏమైనా చెవులి నత్తలేవా నీకు అనుడు, అది కరెక్ట్ కాదు బావా. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఇంటుండి చూస్తే నీకు అర్థమవుతుంది బావా. నువ్వు పొద్దుగా లేచి టిఫిన్ తీసుకొని పోయి షాపులనే తింటున్నావు, అన్నే ఉంటున్నావు, మళ్ళీ టైం కడుతున్నావు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో అనేది నువ్వు అర్థం చేసుకుంటలేవు బావా. ఆలోచించు బావా. మనోనివని చెప్తున్నా, నా ఓనివని నీకు చెప్తున్నా బావా. సరే తీరా, అదేందో నువ్వే చూసుకో. ఓకే బావా, గట్లన్నా మంచిగా ఉన్నది. నువ్వు నేను కలిసిపోదాం, చేసి అక్కడ పెట్టేద్దాం. ఏదున్నా కూడా ఇంకోటి కూడా నీకు ఆమెత్తున్నా బావా. అత్తమ్మకి ఏ ఆపద వచ్చినా ఏదైనా కూడా నువ్వు ఓకున్నా నేను పోయి ప్రతి దానికి నేను ముందట ఉంటా. నువ్వు అత్తమ్మ గురించి టెన్షన్ పడేదే లేదు. ఓకేనా బావా? సరే మీ అక్క ఇష్టం, నీ ఇష్టం, ఇష్టం ఏదైనా చేసి. తినండి అత్తయ్య. ఎట్లా ఎత్తేసిపోతుంది చూడు అన్నము. ఇది అన్నం కానీ కాదు, బుక్కడంత అన్నమా. బుక్కడి ఇసం పెట్టి సప్పుడే కదా అత్త. దీని కళ్ళు నెక్కెక్కినట్టున్నాయి, ఎట్లా పడేసిపోతుంది చూడు కింద, తిన్నట్టు పడేసిపోతుంది. అన్నం చూడు ఎంత తెచ్చిందో, బుక్కడి బువ్వ తెచ్చింది. ముసలిదాన్ని కాదు, పెద్ద అన్నట్టు కాదు. ఈ అన్నమా, ఈ అన్నం వద్దు ఏమొద్దు.
ఏడి పోతున్నావు బాలు? ఏడి పోతున్నావు బిడ్డ? రమేష్ వాళ్ళ ఇంటికాడ పండుగ ఉందట, ఆడ తీసుకోవద్దు. కోడలేదు మరి. కోడలు రమేష్ తీసుకొని వస్తాడు. అత్త అక్క అత్తది బా యాడను కోసి దావత్ ఇస్తా నీకు. లేవు బా నువ్వు వెనుక కూర్చోయి. సరే. అత్త కూర్చో, బాగా కూర్చో. ఇక్కడ ఏంది బిడ్డ గిరిజనకి వచ్చినావు? రమేష్ వస్తాడు, వచ్చినాక చెప్తాడు. నేను మళ్ళీ వస్తా, కూర్చోను. సరే సరే కూర్చో. గిరిజనకి వచ్చి నన్ను టాగం చేసి ఇంకా తర్వాత మమ్మీ మా స్కూల్లో ఎక్స్కర్షన్ వెళ్తురు, నేను కూడా వెళ్తా. అవునా? డాడీని అడుగుదాం రా, ఏమంటాడో. మళ్ళీ డాడీ వద్దంటే ఎట్లా? డాడీని అడిగిన తర్వాత వెళ్దు, సరేనా? ప్లీజ్ మమ్మీ కొంచెం అడుగు డాడీని ప్లీజ్. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తురు, నేను కూడా వెళ్తా. సరేలే, ఒప్పిస్తలే, సరేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్దు. మరి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి, సరేనా? ఓకే మమ్మీ బాయ్. బాయ్, జాగ్రత్తగా ఉండు, తిను, సరేనా? బాయ్, మంచిగా వెళ్ళిరా. అరే పిల్లలు, చదువుల తల్లి సరస్వతమ్మ, మీరు ఏది కోరుకుంటా జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకొని మనం వెళ్దాం, ఓకేనా? ఎట్లుంది అమ్మవారి టెంపుల్? మంచిగుందా? స్మరించుకుంటే మీకు అనుకున్నది జరుగుతుంది. పిల్లలు, ఇప్పుడు మీ అమ్మమ్మ లాంటి వాళ్ళు, మీ తాతయ్య లాంటి వాళ్ళు, మీ నానమ్మ లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని చూపించడానికే మిమ్మల్ని తీసుకొని వచ్చాను నేను ఇక్కడికి. రేపు మీరు పెద్దయ్యాక వీళ్ళ లెక్క మీ అమ్మ నాన్నల్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టకుండా ఉండడం కోసం ఇలా చూపిస్తామని తీసుకొచ్చాను. రండి. అమ్మా నమస్కారం. తాతయ్య నమస్కారం. సరే, ఇంకా చూద్దాం, రండి. రండి. నమస్కారం. అదేంటి మా నానమ్మ లాగుంది? నానమ్మ, నానమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నెల రోజులు కావ్య కావ్య వచ్చిన మా బిడ్డ అన్నగా నేర్చిపెట్టిపోయిన బిడ్డ. మీ నాన్న మీ మామ ఇద్దరు నెల రోజుల బిడ్డ. నన్ను చూడక నేను నెల రోజులు చూడక
నేను చూస్తే సగం ప్రాణం వచ్చిందేమో, నాకు సగం ప్రాణం వచ్చింది. ఏడో ఒక నానమ్మ, నేను మా డాడీకి ఫోన్ చేసి తీసుకెళ్తాను. ఏడో ఒక నన్ను దిక్కులేని ఏడో ఒక నానమ్మ, నేను ఇప్పుడు హలో, బాలు గారా? అవునవును సార్, నేను మీ పాప చదివే స్కూల్ మాస్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎగ్జిబిషన్కి వచ్చాం. మీ పాప మేము ఒక ఆశ్రమానికి వస్తే ఇక్కడ మీ అమ్మ ఉన్నది సార్, మీరు తొందరగా ఇక్కడికి రాగలుగుతారా? సరే 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 సార్, వస్తున్నాం. మా బామ్మార్దిని తీసుకొని వస్తా, రమేష్ను తీసుకొని వస్తా. సరే అండి, ఓకే. నాన్న ఏంది నాన్న, ఇది నానమ్మ ఇక్కడ ఉంది. నాకేమో మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఊరికి వెళ్ళింది అని చెప్పి నానమ్మని ఇక్కడ వదిలేశారు. నేను కూడా పెద్ద అయినాక మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తే మీకు బాగా అనిపిస్తుందా? ఇది కరెక్టేనా? ఏమయ్యా, చూస్తే ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. ఏందయ్యా ఈ పాడు పని? మేము విద్యా బుద్ధులు చెప్పి మీ పిల్లలను ప్రయోజకులను చేయాలని మేము అనుకుంటుంటే, మీరు ఇంట్లో కూర్చొని మీ తల్లిదండ్రులకు బుక్కెడు అన్నం పెట్టలేక ఆశ్రమాల్లో కొంటూ వదిలేస్తున్నారా? ఇదే నాన్నయ్య మీరు చేసిన పద్ధతి. మీ పాప ఇప్పుడు అన్నట్టుగా మీ పాప కూడా మిమ్మల్ని ఇదే వృద్ధాశ్రమంలో పంపిస్తే మీరు ఉండగలుగుతారా? అత్తమ్మా, నన్ను క్షమించద్దమ్మా. బావది ఏం తప్పు లేదు, నేను చేయబట్టే ఇక్కడ తీసుకొని వచ్చాను. ఏమనుకోకత్తమ్మా. నన్ను నిజంగా క్షమించాలత్తమ్మా. అమ్మా నన్ను చేపించమ్మా, నా బిడ్డ ఏంగా నాకు చాలా నిన్నేసుడు నాకు ఇష్టం లేదమ్మా. బామ్మ భారీ ఏగేది నిన్ను లేచిన కన్న తల్లిని ఎవరు ఇట్లా చేయరమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా నన్ను క్షమించు. నా బిడ్డ తెలిసి చెప్పేదాకా నాకు తెలియపాయే. నన్ను క్షమించు. అట్లా చెయ్యము, మంచిగా మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించి అట్లా చెయ్యము. మాకు బుద్ధి ఎప్పుడు తప్పు చేయము. చూసుకుంటా మంచిగా చూసుకుంటా నిన్ను. వచ్చినందుకు ఒక మంచి పని జరిగిందిరా. అరే పిల్లలు రండి. రే, ఇక్కడికి వచ్చినందుకు మనము కావ్య వాళ్ళ నానమ్మ మనకు పరిచయం అయింది. ఆమెను వాళ్ళ ఇంటికి నిమ్మలంగా పంపించేశాం. మీరు కూడా పెద్దయ్యాక మీ అమ్మా నాన్నల్ని ఇలాంటి ఆశ్రమాలలో వదిలిపెట్టకండి. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శోభ పడితే మనం కూడా జీవించలేం. సరేనా? పదండి.